వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్, లార్సెన్, సిప్లా, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, టీసీఎస్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. బజాజ్ ఫిన్సర్వ్, ట్రెంట్, టాటా మోటార్స్, ఎస్బీఐ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక ఓవరాల్ గా ఈ రోజు మార్కెట్ కి సంబంధించి విశ్లేషణ తెలియజేయడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ రత్నాకర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడటానికి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయొచ్చు. అలాగే యూట్యూబ్ లో కామెంట్ రూపంలో కూడా మీ ప్రశ్నలు అడగొచ్చు. నేను రత్నాకర్ గారిని అడిగి నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం అయితే రత్నాకర్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్, మనం చూసుకున్నట్లయితే దేశీయ స్టాక్ మార్కెట్లు అయితే ప్రస్తుతం నష్టాల్లోనే ప్రారంభమయ్యాయి. మరి ఇది ఇలానే కొనసాగుతుందా, లేదంటే మార్కెట్లో ఏమైనా కరెక్షన్ వచ్చే అవకాశం ఉందా? ఐ థింక్ లాస్ట్ 10 సెషన్స్ లో ఆల్మోస్ట్ 8 సెషన్స్ ప్రాఫిట్ లో ఉందండి సెన్సెక్స్. ఓవరాల్ గా 10% గ్రోత్ ఉంది. మీరు చూసుంటారు 1000 పాయింట్స్, 500 పాయింట్స్. ఇది మంత్ ఎండ్ కాబట్టి కొద్దిగా మార్కెట్ లో ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది, లిటిల్ బిట్ ఆఫ్ ప్రాఫిట్ బుకింగ్. అంతకు తప్పించి గ్లోబల్ మార్కెట్ క్యూస్ మన ఫేవరబుల్ గా ఉన్నాయండి. అంటే పాకిస్తాన్ మీద మనకు వార్ అవుతుంది, ఒక చిన్న టెన్షన్ ఉంది జనాలకి. బట్ దాని వల్ల మొన్న 1000 పాయింట్స్ పడింది, మీకు చూసుంటారు పాకిస్తాన్ అటాక్ తర్వాత. నిన్న రాత్రి డొనాల్డ్ ట్రంప్ గారు చెప్పారు ఇండియాతో తారీఫ్ ఈస్ కమింగ్ టు పాజిటివ్ కంక్లూజన్ అని. దట్ ఈస్ అ వెరీ పాజిటివ్ ఆస్పెక్ట్. ఓవరాల్ గా మార్కెట్ ఈస్ లుకింగ్ వెరీ పాజిటివ్ అండి. FIS has done total purchases of 37,000 crores in last 10 days actually గా. రూపీ కూడా అందుకనే బలపడింది. సో ఐఎమ్ నాట్ సీయింగ్ వెరీ నెగిటివ్ ట్రెండ్ అంటే ఇది ఓన్లీ ప్రాఫిట్ బుకింగ్ మంత్ ఎండ్ ఫ్యాక్టర్, అంతకంటే ఏం లేదు. రైట్ సార్, ఒక కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. కిషన్ గారు. కిషన్ గారు, గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి. రత్నాకర్ గారు ఉన్నారు, మీ డౌట్ ఏంటి అడగండి. రత్నాకర్ గారు నమస్కారం. నమస్కారం సార్. ఒక 2 స్టాక్ సార్. ప్రజ్ ఇండస్ట్రీస్ నా దగ్గర 300 ఉన్నాయి. రిజల్ట్ బాగా రాలేదు కదా, ఉంచుకోమంటారా? లాభాల్లోనే ఉన్నాను. ఇంకొకటి నా దగ్గర SBI ఒకటి, యాక్సిస్ బ్యాంక్ ఒకటి ప్రాఫిట్ లో ఉన్నాను. లాంగ్ లో ఉంచుకోమంటారా, ఎగ్జిట్ అమ్మంటారా? బ్యాంకింగ్ స్టాక్ సంబంధించినంత మటుకు మోస్ట్ ఆఫ్ ది అనలిస్ట్లు అంటే అక్రాస్ ఇండస్ట్రీ అట్లీస్ట్ ఫర్ 25-26 as a financial year they're very optimistic. దాని వన్ ఆఫ్ ది రీజన్ ఏంటంటే గవర్నమెంట్ ఇచ్చిన ట్యాక్స్ బ్రేక్స్. సో లిక్విడిటీ పెరగవచ్చు అనే పాయింట్ మీద ఈ బ్యాంకింగ్ స్టాక్స్ పెరుగుతున్నాయి సార్. మీరు ఉంచుకోవచ్చు, ఇబ్బంది లేదు. ప్రజ్ ఇండస్ట్రీస్ ఒకసారి మీరు వాళ్ళ కామెంటరీ చూస్తే కరెంట్ ఇయర్ దే షో నెగిటివ్, బట్ 25-26 as a financial year sector is also looking positive అండి. I hope they will recover. కరెంట్ గా మీరు అమ్మాల్సిన అవసరం లేదు అనేది నా ఒపీనియన్ 2 విషయాల్లో కూడా. రైట్ సార్. అలాగే కిషోర్ గారు అడుగుతున్నారండి, ఐటీసీ అండ్ టాటా కమ్యూనికేషన్స్ సిఎంపీలో కొనొచ్చా అని అడుగుతున్నారండి. సార్, ఐటీసీ కొద్దిగా హోల్డ్ చేయండి సార్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది అనలిస్ట్ లో వాళ్ళ రిపోర్ట్స్ లో రాసింది ఏంటంటే కన్స్యూమర్ డిస్క్రిషనరీ స్పెండింగ్ విల్ కమ్ డౌన్. ఎందుకంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ ఫ్యాక్టర్స్ ఆర్ కమింగ్ ఇన్ ప్లే. ఇన్ఫ్లేషన్ లో కంట్రోల్లో ఉన్నా కూడా, అందుకని ఐటీసీ ఇయర్ ఎక్స్పెక్టెడ్ గ్రోత్ ఉండకపోవచ్చు. టాటా కమ్యూనికేషన్స్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు డూ వెల్, బట్ ఇంకొక క్వార్టర్ వెయిట్ చేయండి సార్. మీరు తీసుకోవచ్చు, ఐఎమ్ నాట్ సేయింగ్ నాట్ టు బై, బట్ ఒక క్వార్టర్ వెయిట్ చేస్తే వీ నో హౌ యుఎస్ ఈస్ రియాక్టింగ్. ఇప్పుడు చాలా మంది యుఎస్ నుంచి రిటర్న్ అయిన వాళ్ళు కానీ యుఎస్కి వెళ్ళిన వాళ్ళు కానీ చెప్తున్నారు సార్ యుఎస్ మార్కెట్ అంటే సో మ్యూటెడ్. ఇంతకుముందు అంతా అగ్రెసివ్ రిక్రూట్మెంట్స్ కానీ, అగ్రెసివ్ ప్రాజెక్ట్ ఎక్స్పాన్షన్స్ కానీ, అగ్రెసివ్లీ ప్రాజెక్ట్స్ ఇవ్వడం కానీ తగ్గిపోయింది. దాని ఎఫెక్ట్ మీరు చూసుంటే ఐటీసీ, అది సారీ టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, HCL రిజల్ట్స్ చూసుకుంటే they have given a growth of 3-4% overall, where they were doing at one time 10-15% during COVID period. సో దాని ఎఫెక్ట్ కొద్దిగా ఉన్నాయి సార్. దాన్ని బట్టి మీరు ఇయర్ గ్రోత్ ఓవరాల్ గా అనలిస్ట్ అందరూ ఇచ్చింది ఏంటంటే 25-26 ఫైనాన్షియల్ ఇయర్ కి సెన్సెక్స్ విల్ గ్రో బిట్వీన్ 10-15% మధ్యలో గ్రో అవకాశం ఉంది. కొన్ని సెలెక్టెడ్ స్టాక్స్ మాత్రం ఇచ్చారు. సో దట్ ఈస్ వేర్ యూ హ్యావ్ టు లుక్ ఇన్. రైట్ సార్, ఇంకొక కాల్ ఉన్నారు, రమా గారు. రమా గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. రత్నాకర్ గారు ఉన్నారు, మీ డౌట్ ఏంటి అడగండి. గుడ్ మార్నింగ్ సార్. సార్ నేను TCL క్లాస్ 950 లో బై చేశాను సార్. శక్తి పంప్స్ 1036 లో బై చేశాను సార్. అలాగే ITI కూడా 348 లో బై చేశాను సార్. ఈ 3 స్టాక్స్ హోల్డ్ చేయమంటారా,
ఎగ్జిట్ రమ్మంటారా సార్? స్టాక్ బుక్ చేసుకోమంటారా? కరెక్ట్. ఫస్ట్ స్టాక్ పేరు చెప్పండి. ఫస్ట్ స్టాక్ పేరు ఏమన్నారు? పీజీ ఎలక్ట్రోప్లాస్ట్, సిజి ఇన్ఫోకామ్. సెకండ్ స్టాక్ శక్తి పంప్స్ సార్. ఓకే. మూడు స్టాక్స్ ప్రాఫిట్ లో ఉంటే ప్రాఫిట్ బుక్ చేయండి. ఓవరాల్ గా ఇయర్ రెండు కూడా స్టాక్స్ కన్సంప్షన్ స్టోరీ ప్రకారం లోవర్ ఉంటుంది అని అనలిస్ట్ లో రాశారు. సో ఇఫ్ యు ఆర్ ఇన్ ప్రాఫిట్ ప్లీజ్ బుక్ ఇట్, ఆర్ ప్రాఫిట్ లో లేకపోతే హోల్డ్ చేయండి. మేబీ ఇట్ విల్ కమ్ బ్యాక్ ఇన్ 3 to 4 months అనేది వ్యూ పాయింట్. ఓవరాల్ ఇండస్ట్రీ ఇస్ లుకింగ్ గుడ్. లెట్ us see how things will go about అండి. Currently I am asking if you are in profit, please book it. Otherwise, hold the stock. రైట్ సార్, ఇంకొక కాల్ ఉన్నారు, నారాయణ గారు. నారాయణ గారు, రత్నాకర్ గారు ఉన్నారు. ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. సార్ కనెక్ట్ చేయండి సార్. మేడం నమస్కారం. చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. మేము గత 20 సంవత్సరాల క్రితము పెన్నాల అల్యూమినియం తీసుకున్నాం. ఓకే. అయితే ఇప్పుడు అది ఏ పొజిషన్ ఉన్నది అని తెలుసుకుంటున్నాం అంతే. మేము పనిచేసాం కంపెనీ పెన్నాల అల్యూమినియం. అదే సార్, చూడాలి సార్. మనం కంపెనీకి ఒక లెటర్ రాయాలి. మేబీ ఐ హావ్ టు రీచెక్. మీకు ఇమీడియట్ గా ఆన్సర్ ఇవ్వలేను ఎలా ఉంది ఏంటి స్టేటస్ అనేది. మనం ఒకసారి లెటర్ రాయటం, ఒకవేళ అది లిస్టెడ్ స్టాక్ అయ్యండి, వాళ్ళ దగ్గర రెస్పాన్స్ రాకపోతే సెబీకి మనం వీ కెన్ రైట్ లెటర్ సార్. సెబీ గ్రీవెన్సెల్ కి లెటర్ రాసి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి మీకు అప్డేట్ చేస్తారు. రైట్ సార్. అలాగే సుజాత గారు అడుగుతున్నారండి, ఐఆర్ఎఫ్సి ఉందంటండి 136 లో కొన్నారంట, అది 100 shares ఉన్నాయంట, అవి ఉంచాలా లేదంటే అమ్మేయాలా అని అడుగుతున్నారు. ఇయర్ ఐఆర్ఎఫ్సి ఉంచుకోవచ్చు అంటే ఓన్లీ వన్ బిగ్గెస్ట్ కన్సర్న్ కేమ్ త్రూ ఈస్ ఇండియా బుల్లెట్ ట్రైన్ ప్లాన్ కానీ వందే భారత్ స్లీపర్ క్లాస్ కానీ ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేయాల్సింది, వాళ్ళు చేయలేకపోయారు. అందుకని స్టాక్ ఓవరాల్ గా నెగిటివ్ వర్షన్ లోకి వెళ్ళింది మేడం. నాకు తెలిసి కరెంట్ ఇయర్ సిన్స్ గవర్నమెంట్ స్లో డౌన్ ఆన్ రైల్వే, మీరు అనుకోని వేరే స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తే బాగానే ఉంటుంది. సెక్టర్స్ లైక్ బ్యాంకింగ్ కానీ క్యాపిటల్ గూడ్స్ కానీ మీరు కనుక ఇన్వెస్ట్ చేస్తే ఇట్ విల్ డూ వెల్. రత్నాకర్ గారు సార్, ఒక కాల్ ఉన్నారండి, అరుణ గారు మండపేట నుంచి కాల్ చేశారు, కాల్ తీసుకుందాం. అరుణ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. నమస్తే అండి రత్నాకర్ గారు. నమస్కారం అండి. నేను ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ వోల్ట్ ట్యాంపో తీసుకోవాలనుకున్నానండి. సో అవి ఇప్పుడు తీసుకోవడానికి కరెక్టే అంటారా? సో అది పైకి వెళ్ళడానికి ఛాన్స్ ఉందా అని చెప్పగలరా? యాక్చువల్ గా అయితే మీరు ట్రాన్స్ఫార్మర్స్ ఒకటి అడిగారు కదా, ఆపర్చునిటీ ఫర్ ఎలక్ట్రిసిటీ గ్రోత్ ఇస్ మచ్ లార్జర్ అండి. డెఫినెట్లీ మీరు లాంగ్ టర్మ్ బేసిస్ అయితే అంటే ఒక 1.5 year డౌన్ ద సిచ్యువేషన్ చూస్తే డెఫినెట్లీ మీరు తీసుకోవచ్చండి. షార్ట్ టర్మ్ మాత్రం ఐ డోంట్ రికమెండ్ యూ టు బై. రైట్ సార్, ఇంకొక కాల్ ఉన్నారు, వెంకటరెడ్డి గారు. వెంకటరెడ్డి గారు సార్ నమస్తే సార్. రత్నాకర్ గారు నమస్కారం అండి. సార్ ఓరియంట్ టెక్ 622 లో 100 shares తీసుకున్నాను సార్. అది లాంగ్ టర్మ్ 1 or 2 years ఉంచచ్చా, లేదంటే అందులోంచి ఎగ్జిట్ అయిపోయి బీడీఎల్ కానీ హెచ్ఏఎల్ కానీ బ్యాంకింగ్ స్టాక్స్ లో ఏమన్నా మారచ్చా సార్? ఓకే. ఓరియంట్ టెక్ మీరు ఏదైతే తీసుకున్నారో మీరు కరెంట్ గా అమ్ముకొని వేరే దానికి వెళ్ళడం బెటర్. ద రీజన్ ఒకటే సార్, నేను ఎందుకంటున్నానంటే కరెంట్ గా ఐటీ మార్కెట్ కొద్దిగా బేరిష్ ట్రెండ్ ఉంది సార్ ఓవరాల్ గా ఐటీ సెక్టర్ కి, బికాస్ ఆఫ్ ట్రంప్ రీసెంట్ చేంజెస్. అదర్వైజ్ ద కంపెనీ ఈజ్ పర్ఫార్మింగ్ వెల్, కంపెనీ పర్ఫార్మెన్స్ లో ఇష్యూ ఏం లేదు. బట్ ఓవరాల్ గా సెక్టర్ కి ఐటీకి సంబంధించిన మటుకు ఈ పర్టికులర్ 25-26 as a financial year, most of the analysts has given the thumbs down and they are negative on the stock. దాని గురించి చెప్తున్నాను కానీ కంపెనీ ఫండమెంటల్స్ కానీ ఓవరాల్ గ్రోత్ ప్రొజెక్షన్స్ కానీ బాగానే ఉన్నాయి. ఆ విషయంలో we have no other think tank process, but because of the industry negativeness bearish trend లో ఉంది సార్. రైట్ సార్, ఇంకొక కాల్ ఉన్నారు, పద్మ గారు. పద్మ గారు గుడ్ మార్నింగ్ అండి. పద్మ గారు
రైట్ సార్, కాల్ కట్ అయినట్టుంది. సుజాత గారు అడుగుతున్నారండి, హెచ్సిసి 35 రూపీస్ దగ్గర కొన్నారంటండి, 100 షేర్స్ ఉన్నాయంట, మరి హోల్డ్ చేయాలా లేదంటే ఎగ్జిట్ అవ్వాలా అని అడుగుతున్నారు. HCCRE ఐ థింక్. ఓకే, మీరు మేడం ఉంచొచ్చు ఇప్పుడు షేర్స్, నథింగ్ నెగటివ్, బికాస్ HCC ఈజ్ అన్ రైట్ సెక్టర్, రైట్ సెగ్మెంట్. ఓవరాల్ కంపెనీ పర్ఫార్మెన్స్ ఇయర్ బాగుంటుందని అనుకుంటున్నారు, ప్లీజ్ హోల్డ్ ఇట్. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ డీసెంట్ గ్రోత్ 35 నుంచి 55 వెళ్ళినా మీరు షేర్స్ అమ్ముకొని ప్రాఫిట్ బుక్ చేసుకోండి మేడం. రైట్ సార్, కాలర్ ఉన్నారు పద్మ గారు. పద్మ గారు నమస్తే అండి. నమస్తే అండి, రత్నాకర్ గారు ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. ఓకేనండి, నేను కొత్తగానండి ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ నౌకరీ తీసుకోవాలనుకుంటున్నానండి. ఓకే, అది దాని గురించి చెప్పగలరా? నౌకరీ హోల్డ్ చేయండి మేడం, ఎందుకంటే ఓవరాల్ ఎంప్లాయబిలిటీ గ్రోత్ ఇన్ ఇండియా స్కీమ్ డౌన్, నౌకరీ గ్రోత్ కూడా డిపెండ్ అయ్యేది వేరియస్ ఫ్యాక్టర్స్ మీద. దేశం హెచ్ఆర్ రిలేటెడ్ స్టఫ్. దిస్ పర్టికులర్ ఫైనాన్షియల్ ఇయర్ ఎంప్లాయ్మెంట్ గ్రోత్ కొద్దిగా స్లో డౌన్ ఉంది, నౌకరీ ఓవరాల్ పర్ఫార్మెన్స్ మీద కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఒరాకిల్ ఫైనాన్షియల్స్ అంటారా మేడం, దే షుడ్ డూ వెల్, బట్ ఓవరాల్ ఐటీ సెక్టర్ నెగిటివ్ గా ఉంది కాబట్టి అది కూడా వద్దని అంటాను. మీరు ఇటు బ్యాంకింగ్ స్టాక్స్ కానీ రీసెంట్ గా నిన్న చూసుంటే ఐసిఐసిఐ కూడా 52 వీక్స్ అయింది, క్యాపిటల్ రిలేటెడ్ స్టాక్స్ కానీ అటుపక్క చూడండి అండి ఆ పర్టికులర్. ఎందుకంటే కన్స్యూమర్ జస్ట్ ఐటీ కొద్దిగా నెగిటివ్ సైడ్ ఉన్నాయి ఓవరాల్ గా అనలిస్ట్ ప్రకారం. యాజ్ ఆన్ టుడే, యాజ్ పర్ ది వేరియస్ రిపోర్ట్స్, దే ఆర్ నాట్ రికమెండింగ్ బోత్ ది స్టాక్స్ అండి. రైట్ సార్, ఇంకో కాలర్ ఉన్నారు భాస్కర్ గారు. భాస్కర్ గారు, రత్నాకర్ గారు ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. సార్ చెప్పండి. నమస్కారం సార్. నమస్కారం. నమస్కారం, చెప్పండి సార్. నమస్కారం సార్, సుజలాన్ గురించి అడుగుదాం సార్. టాటా మోటార్స్ సుజలాన్. సార్ సుజలాన్ లాస్ట్ డెకేడ్ తెలుసు కదా, 2000 నుంచి 2010 ఇట్ హాస్ డన్ వెల్. దాని తర్వాత దేర్ ఇస్ షిఫ్ట్ ఫ్రమ్ విండ్ మిల్ టు పవర్ సెక్టర్ లో మన సోలార్ కి. నౌ దిస్ అగైన్ ఇట్ టర్న్ అరౌండ్ అండి. దే ఆల్ ఫెల్ట్ విండ్ మిల్ విల్ డూ వెల్. ఓవరాల్ గ్రోత్ ఉంది కానీ గ్రోత్ వాజ్ రియల్లీ స్లో. వన్ ఆఫ్ ది రీజన్ ఈస్ ల్యాండ్ బ్యాంక్ బాగా తినేస్తుంది అండ్ విండ్ మిల్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అయింది. బట్ మెనీ అనలిస్టర్స్ గివెన్ పాజిటివ్ అవుట్ సైడ్ సుజలాన్ కొనుక్కోవచ్చు. రైట్ సార్, ఇంకో టాటా మోటార్స్ యాజ్ ఆఫ్ టుడే హోల్డ్ చేయండి సార్, యాజ్ ఆఫ్ టుడే హోల్డ్ చేయండి. రైట్ సార్, ఇంకో కాలర్ ఉన్నారు నాగేశ్వరరావు గారు. నాగేశ్వరరావు గారు నమస్కారం మేడం. నమస్తే అండి, రత్నాకర్ గారు ఉన్నారు, అడగండి, ఏ స్టాక్ గురించి తెలుసుకోనుకుంటున్నారు. తాళ్ళ సొల్యూషన్ నా దగ్గర 900 రూపాయలు ఉన్నాయి మేడం, 100 షేర్లు. ఓకే సార్, ఇది ఓవరాల్ ఐటీ సెక్టర్ నెగిటివ్నెస్ వలన మీకు స్టాక్ కొద్దిగా నెగిటివ్ సైడ్ ట్రెండ్ అయింది సార్, అంతకంటే ఏం లేదు. చాలా మీకు తెలుసు లాస్ట్ 3 years has done well, extremely done well. అండ్ ఈ ఇయర్ కూడా దే ఆర్ ఎక్స్పెక్టెడ్ టు పర్ఫార్మ్ వెల్. కొద్దిగా పేషెన్స్ పట్టండి సార్. ఈ సెక్టర్ ఎఫెక్ట్ వలన పడింది తప్పించి రెండో రీజన్ ఏం లేదు. సో ప్లీజ్ హోల్డ్ ద స్టాక్. రైట్ సార్, అలాగే ఇప్పుడు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి ఏ సెక్టార్ లో ఇన్వెస్ట్ చేస్తే మంచిది అంటారు సార్? సో ఓవరాల్ గా అండి ఐటీ విల్ డూ వెల్ మేడం, బట్ కరెంట్ ఇయర్ అంటే 25-26 లో వాలటాలిటీ హెవీగా ఉంటున్నారు. సో మోస్ట్ ఆఫ్ దెమ్ ప్రిఫర్డ్ ఈస్ బ్యాంకింగ్ స్టాక్స్ కంటిన్యూ టు డూ వెల్, ఈవెన్ ఎన్బిఎఫ్సి స్టాక్స్ కంటిన్యూ టు డూ వెల్. రెండవది క్యాపెక్స్ రిలేటెడ్ ఎంటిటీస్ అంటే రోడ్ ప్రాజెక్ట్స్ కానివ్వండి, డ్యామ్స్ కానివ్వండి, ఈపీసీ కన్స్ట్రక్షన్స్ చేస్తున్నవి కానివ్వండి, ఇది బాగా పర్ఫార్మ్ చేస్తాయి. మూడవది ఆటో స్టాక్స్ మీద కొద్దిగా న్యూట్రల్ గా ఉన్నారు, మొన్నటిదాకా దే ఆర్ వెరీ పాజిటివ్, కరెంట్ లో న్యూట్రల్ గా ఉంది. నాలుగవది పవర్ సెక్టర్ స్టాక్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు పర్ఫార్మ్ వెల్, ఎందుకంటే పవర్ సెక్టర్ కి ఇంకా డిమాండ్ ఇస్ టూ లార్జ్. లైక్ ఇన్ దట్ మేడం అంటే ట్రాన్స్ఫార్మర్స్ కరెంట్ గా పడింది, నెగిటివ్ గా చూడకండి, ఇట్ లుక్ యాజ్ అ పాజిటివ్ opportunity to buy more, average it out and make money. This is what they preferred and most of them has preferred. Pharma కూడా న్యూట్రల్ గానే ఉంది బికాస్ ఆఫ్ రిఫేర్స్ కానీ ఓవరాల్ గా ఎఫెక్ట్ కానీ. హాస్పిటల్స్ అండ్ డయాగ్నోస్టిక్స్ విల్ డూ వెల్. ఇంకా కిమ్స్, అపోలో, ఇటు పక్క విజయ డయాగ్నోస్టిక్స్, లాల్ పత్ ల్యాబ్స్, ఇందులో మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి, పీపుల్ కెన్ బై అవుట్ ఇట్. రైట్ సార్, ఇంకొక కాల్ ఉన్నారు భగవతి గారు. భగవతి గారు. అవునండి. రత్నాకర్ గారు ఉన్నారు, అడగండి, మీ డౌట్ ఏంటో.
నమస్కారం అండి, నేను కుక్కపల్లి నుంచి మాట్లాడుతున్నాను, హైదరాబాద్. మరి నేను కుక్కపల్లి హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా అండి. అడగండి, ఏ స్టాక్ గురించి మాట్లాడుతున్నారు అడగండి. నాకు ఆస్ట్రాజెనికా 500 ఉన్నాయండి, అమ్మేశాము. అది మాకు 37 lakhs వచ్చింది. ఆస్ట్రాజెనికా అర్థమైంది చెప్పండి. మాకు అది మేము ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలండి కంపల్సరీ? మీరు కొన్న ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ మోర్ దాన్ 12 months కనుక ఉంటే, అంటే మీరు 100 రూపాయలు కానీ 150 రూపాయలకు అమ్మితే 50 రూపీస్ మీద యాజ్ ఆన్ టుడే 12 రూపీస్ 50 పైసా అంటే 12.5%. అది మీరు ట్యాక్స్ కట్టాలి మేడం, హ్యాపీగా కట్టేయండి. దట్ ఈస్ నాట్ ఆల్ ద ట్రాన్సాక్షన్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్ ఆర్ రిఫ్లెక్టెడ్ మీ ఇన్కమ్ ట్యాక్స్ పాన్ కార్డ్ రిఫ్లెక్ట్ అవుతాయి. మీరు ఫైల్ చేయకపోతే పెనాల్టీ పడుతుంది. ప్లీజ్ పే ఇఫ్ దేర్ ఇస్ ఎ ప్రాఫిట్. రైట్ సార్, ఇంకొక కాల్ ఉన్నారు, కోటేశ్వరరావు గారు. కోటేశ్వరరావు గారు, మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి. రత్నాకర్ గారు ఉన్నారు, మీ డౌట్ ఏంటి అడగండి. సార్ నమస్తే సార్. నమస్కారం సార్ రాఘవ హౌసెస్ రెస్టారెంట్ కావాలి సార్. ఏ స్టాక్ అంటే రావాలి సార్? రాఘవ అండ్ హౌసెస్. రాఘవ, ఓకే. రాఘవ ఎస్టేట్ సార్, రాఘవ ఎస్టేట్ సార్ మీరు అంటుంది. రాఘవ అండ్ హౌసెస్. రాఘవ ఫైనాన్షియల్స్. ఇది ఒకసారి నేను చెక్ చేయాలి సార్, మీరు సడన్ గా చెప్పారు. ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ మిడ్ ఆర్ స్మాల్ స్టాక్. నేను చెక్ చేసి మీకు రెస్పాండ్ అవుతాను మా. ఇఫ్ ఐ హ్యావ్ ద డేటా అబౌట్ ఐ విల్ కాల్ యూ పర్సనల్లీ. థ్యాంక్ యూ. రైట్ సార్, అలాగే ఇంకొక అడుగుతున్నారు సార్, శ్రీకాంత్ గారు అడుగుతున్నారండి. కౌర్య వైశ్య బ్యాంక్ హోల్డింగ్ 5K షేర్స్ విత్ 70% ప్రాఫిట్ అండి సార్. ఇంకా హోల్డ్ చేయొచ్చు సార్. లెట్ us not go negative. It is expected to do well. Continue to hold the stock and make more profits, sir. Here banking stocks are expected to do well and let us not go negative. But my request ఏంటంటే on a conservative to moderate side అంటే వ్యూ వచ్చేసి అట్లీస్ట్ 50% ప్రాఫిట్ బుక్ చేసుకుని దాని 50% కంటిన్యూ టు హోల్డ్ అనేది నేను ఆల్వేస్ చెప్పే విషయం అండి. ఎడ్జ్గా హోల్డింగ్ ఫర్ లాంగర్ టైం. రైట్ సార్, ఇంకొక కాల్ ఉన్నారు, సాంబశివరావు గారు. సాంబశివరావు గారు, హలో. రత్నాకర్ గారు ఉన్నారు, మీ డౌట్ ఏంటి అడగండి. హలో నమస్తే సార్ చెప్పండి. నమస్కారం. ఇది ఓరియంట్ సిరామిక్స్ లిమిటెడ్ ఓసిఐఎల్ అండి. ఓకే 600 షేర్స్ ఉన్నాయి. అది హోల్డ్ చేయమంటారా డిస్పోజ్ చేయమంటారండి? హోల్డ్ చేయండి సార్, నథింగ్ నెగిటివ్ యాక్చువల్గా. ఇప్పుడు ఈ పర్టికులర్ స్టాక్స్ బాగా గ్రోత్ చేస్తున్నాయి. బట్ వన్ థింగ్ ఏంటంటే ఈ పర్టికులర్ 25-26 కొద్దిగా మ్యూటెడ్ గా ఉన్నాయి, నాట్ వెరీ బేరిష్. రత్నాకర్ గారు నిన్న ప్రాఫిట్ ఉంటే నేను బుక్ చేసుకొని వేరే స్టాక్స్ మీద ఫోకస్ చేస్తుంటే గుడ్ ఆపర్చునిటీ. లేదు లాస్ హెవీగా ఉంది అంటే హోల్డ్ చేయమంటాను, నాట్ టు సెల్ రైట్ నౌ. యూ కెన్ రికవర్ దట్ మనీ ఫ్రమ్ ద సేమ్ స్టాక్. ఇది మాత్రం చెప్పగలను. రైట్ సార్, అలాగే ప్రెసెంట్ ఇప్పుడు ఏ సెక్టర్ బాగా పర్ఫామ్ చేస్తున్నాయంటే ఏం చెప్తారు సార్? ఇందాక మాట్లాడుకున్నాం మనం బ్యాంకింగ్ స్టాక్స్, క్యాపిక్స్ రిలేటెడ్ స్టాక్స్ అండ్ పవర్ రిలేటెడ్ స్టాక్స్. దే ఆర్ ఎక్స్పెక్టెడ్ టు డూ వెల్ అంటిల్ దిస్ గవర్నమెంట్ కమ్స్ హెవీలీ ఆన్ రైల్వే. రైల్వే మీద కనుక వాళ్ళకి ఫోకస్ పెరిగితే రైల్వే రిలేటెడ్ మీకు అందరూ చూసారు, IRCTC, ఇండియన్ రైల్వేస్, దే ఆల్ డిడ్ వెల్. కరెంట్లీ అగైన్ దే హ్యావ్ టు కమ్ బ్యాక్. అంటే గవర్నమెంట్ కొద్దిగా ఫోకస్ వేరే వాటి మీద వెళ్ళటం వల్ల అవి తగ్గాయి. అది అవుతుంది, దే విల్ కమ్ బ్యాక్ వెరీ అగ్రెసివ్లీ ఆన్ దిస్ సైడ్. అదంతా కనుక దే విల్ ఆల్సో డూ వెల్.